జగనన్న అంటే జననేత. ఆయన వస్తున్నాడు అంటే లక్షలు వస్తారు జనం. అదే ఆయనకుండే బలం, ప్రజాభిమానం. గతంలో నారా లోకేష్ పాదయాత్ర చేశాడు. ఆ రోజు ఎలాంటి నియమ నిబంధనలు పెట్టలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ నిబంధనలు పెట్టి ఉంటే లోకేష్ పాదయాత్ర చేసేవాడా? పోలీసు ఆంక్షలు ప్రజల్ని ఆపగలవా? ఎన్ని కుట్రలు చేసినా జగన్ సునామీని ఆపలేరు, తట్టుకోలేరు. మాటల తూటాలతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన చూసేదానికి ఏ విధంగా ఉత్సాహం చూపిస్తున్నారో గ్రామాల కానించి మండలాల కానించి కావచ్చు, పట్టణం కావచ్చు, అన్ని కాన్స్టిట్యూన్సీలో నుంచి ఈవెన్ పక్క జిల్లాల నుంచి కూడా ఈరోజు కావాలని ఎదురు చూస్తా ఉన్నారు. అది ఆయనకుండే జనాభిమానం, ప్రజాభిమానం అనేది ఈరోజు అందరికీ తెలుసు. గతంలో జగన్మోహన్ రెడ్డికి గారు ముఖ్యమంత్రిగా ఉండగా లోకేష్ గారు పాదయాత్ర చేశారు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, అనేక కార్యక్రమాలు పాల్పంచుకున్నారు. ఎక్కడ కూడా ఇటువంటి నియమ నిబంధనలు పెట్టలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారే కావాలని వారు పెట్టుకునే సమావేశాలు సన్నటి గొంతుగా పెట్టి జన తొక్కిసగాటలో కందుకుగా కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కూడా చనిపోయిన పరిస్థితి మనం చూస్తాం. అటువంటి కార్యక్రమాలు ఆనాడు అపోజిషన్ గా ఉన్న తెలుగుదేశం నాయకులు చేసినా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రతిఘటించగా. ఎందుకంటే వారికున్న అభిమానం ఉంటుంది. వారు కావచ్చు, లోకేష్ గారితో జనాలు పోవచ్చు, చంద్రబాబు నాయుడు గారితో పోవచ్చు అని వదిలేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నియమ నిబంధనలు పెట్టుంటే ఇవన్నీ కూడా జరిగేవా? ఈ రోజు ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎందుకు భయపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే? ఆయన మీద ఉన్న ప్రజాభిమానాన్ని చూసి ఎందుకు మీరు భయపడతా ఉన్నారని మేము అడుగుతాను. ఈరోజు ప్రజలకున్న స్వాతంత్రాన్ని ఈరోజు మీరు ఈ విధంగా పోలీసుల చేత భయపెట్టి నొక్కించాలని చూడటం సబబు కాదని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు పోలీసులు ప్రయత్నించవచ్చు, నారాయణ లాంటి నాయకుడికి కూడా నోటీసు ఇవ్వచ్చు. అదేవిధంగా మా కావలి నియోజకవర్గంలో కొన్ని వేల మందికి ఈరోజు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. మీరు పోకూడదు, విద్రోహ కుట్రలు జరుగుతూ ఉన్నాయి అని. అంటే ఎవరు విద్రోహులు? జగనన్న అభిమానులు విద్రోహుగా? వాళ్ళేం విద్రోహులు కాదే. అభిమానంతో వాళ్ళకే వాళ్ళు వస్తామంటున్నారు. అందుకే ఈరోజు దీంట్లో నోటీస్ ఇష్యూ చేశారు మా నారాయణ గారికి. అదేవిధంగా కొన్ని వందల మంది, వేల మంది కూడా అన్ని కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా ఇష్యూ చేస్తుంటారని అనుకుంటున్నాం. దాంట్లో రాశారు, ఈ కార్యక్రమంలో కార్యకర్తల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు కలిసి శాంతి భద్రతగా సమస్య సృష్టించేందుకు ప్రణాళిక చేసుకున్నట్టు ఒకటి నిఘా వర్గాల ద్వారా సమాచారం ఉందంట. అలాంటి పరిస్థితుల్లో మీరు మీ మద్దతుదారులు ఈ కార్యక్రమాలకు పోవద్దు, అనవసరంగా మేము పెట్టే కేసుల్లో మీరు ఇరుక్కోవద్దు అంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నారు. కేసులు పెట్టాలి, భయపివ్వాలి, కార్యక్రమాలు పోనీయకుండా అభిమానం చేయాలి అని ఈ విధంగా నోటీసులు పంపించి భయపిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి జగనన్న అంటే ఏ విధంగా భయం ఉందో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇటువంటి దారుణ పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంటు కల్పించడం న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఖండిస్తున్నాం. ఇటువంటి ఇవ్వకూడదు. ఎందుకంటే అభిమానం ఉంటే వాళ్ళు ఎక్కడికైనా పోయి చూస్తారు. మీరు ఎందుకు ఆపుతారు? మీ నిఘా వర్గాలు ఏమైనాయి? మీ నిఘా వర్గాలు అటువంటి వారిని ఏదైనా ఉంటే మీరు ఆపుకోవాలి. కానీ ఈ విధంగా మా పార్టీకి సంబంధించిన వారు, మా పార్టీ నాయకులు, మా పార్టీ కౌన్సిలర్స్
మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు, మా పార్టీకి సంబంధించిన సర్పంచులు, మా పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్స్, మా పార్టీకి సంబంధించిన అనేక పదవులుగా పార్టీ పదవులుగా ఉన్నవారిని, మా పార్టీకి సంబంధించిన జగనన్న వైఎస్ రాజశేఖర గారి అభిమానుని ఈ విధంగా మీరు నిర్బంధించడం సబబు కాదని కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు మీరు ఎన్ని అడ్డంకులు ఏమి సృష్టించినా ఇక్కడ ఎవరు కూడా ఏ నాయకుడు కూడా మీరంతా రండి, మీకు వెహికల్ సహాయం చేస్తాము, మీకు కారు సహాయం చేస్తాము, మీకు బైక్ సహాయం చేస్తాము అని ఈరోజు ఎవరు చెప్పగా ఈరోజు మాకే ఫోన్లు వస్తా ఉన్నాయి. సార్ జగనన్నని చూసేదానికి మేమంతా వస్తున్నాం సార్, జగనన్నని నెల్లూరుకి ఆహ్వానిస్తాం సార్, మా నినాదాలతోటి జగనన్నని నెల్లూరులో మేము అభిమానిస్తూ ఆహ్వానం పలుకుతాం సార్ అని ఈరోజు చెప్పగా మాకు ఫోన్లు వస్తా ఉన్నాయి. వాళ్ళందరినీ ఎవరు కట్టుదిట్టం చేయగలరు? అభిమానాన్ని ఎవరు కూడా ఆపలేరు. ప్రజాభిమానాన్ని ఆపాలనుకుంటే అది పొరపాటు. కాబట్టి ఇటువంటివి మీరు అడ్డుకట్ట వేయాలని చూడటం సరికాదు. మీ అందరికీ తెలియజేస్తున్నాను.